మా పాప బర్త్డే సెలబ్రేషన్స్. ఎప్పుడైనా నార్మల్గా బర్త్డే చేస్తాము, అంటే బెలూన్స్ ఇవన్నీ డెకరేషన్ చేస్తాము. కాకపోతే ఇవన్నీ లైట్స్తోని ఎప్పుడు చేయలే అన్నట్టు. బెలూన్లలో లైట్స్ ఉంటాయి కదా, మన నడిపేది ఆర్డర్ పెట్టింది అన్నట్టు తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని. ఇక సర్ప్రైజ్ ఇద్దామని మస్తు చేసింది ఇంట్లోనే. మస్తు ఒక 2 3 4 5 సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నారు. కానీ అది ఏమైందంటే ఒకటి ఆర్డర్ అనేది మిస్ అయింది అన్నట్టు. అయితే మాకు రాంగ్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ ఎవరు ఉన్నారు కదా, అమ్మ వాళ్ళు లేకుండే, వేరే వాళ్ళ ఇంటి ముంగటలు తీసుకున్నారు అన్నట్టు. తీసుకుంటే వాళ్ళు అన్నీ తీసుకున్నారు కదా అని మా చెల్లెం చేసింది, అన్నిటి నంబర్స్ చెప్పేసింది, ఓటీపీ చెప్పేసింది. ఇక మాకు ఇంటికి తీసుకొచ్చిర్రు. అది మేము ఆర్డర్ పెట్టలేము అసలు. ఇది ఎందుకు వచ్చింది అని బాగా ఫైనల్గా అయితే ఐటమ్ రాంగ్ ఆర్డర్ వచ్చింది. దానివల్ల ఈ సర్ప్రైజ్ అంతా మాకు తెలిసిపోయింది. ఇక అయినా అప్పుడు మనం అనుకున్నది ఏం జరుగుతుంది, ఇంతే కదా, మీ ఇంట్లో కూడా ఇట్లనే జరుగుతాయి కదా, మనం అనుకున్నది ఒక్కొక్కసారి జరగదు. ఇక ఇక్కడ అమ్మమ్మ తాత వచ్చారు, ఇక అన్నీ ఇళ్ళ తీసుకొచ్చారు. నేనేం తీసుకోలే, డ్రెస్ కూడా ఆర్డర్ పెట్టిన, మీకు ఇక్కడ పంపిస్తున్న, లింక్ పెడతా చూడండి. చాలా బాగుంది అసలు, మస్తు నచ్చింది నాకైతే. మా అమ్మమ్మ నచ్చింది. ఇక వాళ్ళిద్దరు ఎత్తుకుంటే అవి కూడా కిస్ ఇస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేసింది. డీజే పెట్టారు, డ్యాన్సులు. బర్త్డేకి ఎవరిని ఇన్వైట్ చేయలే అన్నట్టు అసలే. ఇక వీళ్ళే సర్ప్రైజ్గా అవన్నీ తీసుకొని వచ్చారు. మా చెల్లె చిన్నది కూడా వచ్చింది హైదరాబాద్ నుండి. ప్రతిసారి దీన్ని ఎత్తుకొని ఇట్లా వీళ్ళిద్దరు ముద్దుతారు అన్నట్టు. ఎంతైనా ఇంటికి పెద్ద కూతురు, ఆ పెద్ద కూతురికి ఫస్ట్ బిడ్డే అంటే పెద్ద మన్మరాలు కదా, ఫస్ట్ ఆ ప్రేమనే వేరుంటుంది కదా అసలు. నన్ను ఎంత మంచిగా గారభంగా పెంచిర్రో, నేను పెద్దదాన్ని అని మా అమ్మమ్మ, మా పిన్ని, మా మామ ఇట్లా మస్తు చూసుకున్నారట మంచిగా చిన్న ఉన్నప్పుడు. అట్లనే ఇప్పుడు ఈమెకి అన్నీ అలా పిన్నులు మస్తు అన్నీ పంపించారు. ఈమెకి బాగా డ్రాయింగ్ అంటే పిచ్చి. ఇక అన్ని కలర్స్ వేయడం, క్రేయాన్స్తోని పిచ్చి గీతలన్నీ గీయడం, పొద్దున్న లేచిన నుంచి పాడుకునేదాకా రాస్తూనే ఉంటుంది. ఏం రాస్తుందో కూడా ఏం అర్థం కాదు. అందుకనే ఈమె కోసము దీనికి కలర్స్ వేసుకుంటుంది క్రేయాన్స్ అని పెద్ద సూట్ కేసు ఆర్డర్ పెట్టిర్రు. అదే సూట్ కేసు ఇప్పుడు మిస్ అయింది అన్నట్టు. అది చూస్తేనైతే పెద్ద వావ్ అనుకుంటే దాంతోనే ఉంటుండే మొత్తం. 2 3 పెట్టిర్రు, 3 ఇక అది ఎప్పుడెప్పుడు వేయాలా అని ఇట్లా రెడీగా ఉంది. అసలు మా వాళ్ళకి ఎవరికి కూడా ఇట్లా యూట్యూబ్ రావడం ఇట్లా ఫ్రెండ్కి ఇష్టం లేదు. అందుకనే ఓన్లీ అమ్మ నాన్న వాళ్ళని చూపిస్తాను అన్నట్టు. ఇక నేను తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయితే కొంచెం వాళ్ళే రావడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఏం చేయగలుగుతాం చెప్పు. డెకరేషన్ అయితే మంచిగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు ఏం చేసినాయంటే బెలూన్ లోపల ఉన్నాయి, అవి ఉంటాయి కదా లోపల లైట్స్ వచ్చినాయి కదా, అవి కావాలి అని చెప్పేసి బెలూన్లు వలగొట్టి మరి ఆ లైట్లను పడుకున్నారు నైట్ మొత్తం. స్టార్టింగ్ కదా, ఎక్కువ అలవాట్లేదు కదా వీడియోస్ తీయడం అనేది. స్టార్టింగ్లో అన్నీ షార్ట్ వీడియోలు ఇట్లా పొడుగుగా తీసిన అన్నట్టు, ఫోను అడ్డంగా తీయలేను. ఇది లాస్ట్లో తీసిన ఇవన్నీ వీడియోస్. మా వాడు భయం పడుతున్నాడు చూడురాడా. ఫస్ట్ టెడ్డీ బేర్ తీసుకురాగానే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుందని చూద్దామని తీసుకురాగానే చూపిస్తే ఫస్ట్ వాడు భయపడ్డాడు. ఈమెనేమో నాకు కావాలి అని అడిగింది, కానీ ఈమె కూడా కొంచెం భయపడినట్టు చేసింది. ఎందుకంటే మనిషిలా అంత పెద్ద ఉంది కదా అసలు. అది మన నడిపేది లేదు, నడిపేది ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. ఇట్లా అది చేద్దాం ఇది చేద్దాం అట్లా చేద్దాం అని అదే అన్ని మాకు సర్ప్రైజ్ ప్లాన్స్ చేస్తుంది అన్నట్టు. ఎక్కువ మాకు అంత తెలియదు. అది లేని లోటు బాగా ఏర్పడుతుంది ప్రతిదానికి. ఎప్పుడు వస్తుందో అని అందరం వెయిట్ చేస్తున్నాం ఇట్లా 1000 కళ్ళతో. మా పిల్లలు మొత్తం ఈ టెడ్డీ బేర్ ఉంది కదా మంచిగా వేసుకున్నారు. మా వాడు మొత్తం దాని మీదనే వండుకున్నాడు ఇక నైట్ మొత్తం. ఈమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చిట్టి పిన్ని దగ్గరనే ఉన్నది. ఇక స్టార్టింగ్లో మంచి మూమెంట్స్ ఉంటుండే, మంచి డ్యాన్స్ చేసినాయి అన్ని వీడియోస్. ఇట్లా అడ్డం అది వెళ్ళినట్టు మస్తు మిస్ అయిపోయింది. ఇవన్నీ లాస్ట్ వీడియోలు అన్నది ఇద్దాము, కొంచెం అన్న పెడదాము అని చెప్పేసి ఇట్లా తీసినాయి అంతే. ఏదో ట్రై చేస్తున్నాం స్టార్టింగ్లో, కొంచెం మంచి సపోర్ట్ చేయండి అబ్బా. మా కన్నయ్యకి అయితే బాగా నచ్చింది ఇక టెడ్డీ బేర్. వేరే పింక్ బ్లూ అవన్నీ నచ్చుతాయి, కానీ మా బిడ్డకి ఏంటంటే మొత్తం ఏదైనా బ్లూయే అని ప్రతిదీ బ్లూ కలరే ఇష్టం అన్నట్టు ఆమెకి. అందుకే బ్లూ కలర్ ఆర్డర్ పెట్టారు. ఇక బెలూన్స్తో ఆడుకున్నారు మంచిగా. ఇవి లైట్స్ ఉన్నాయి కదా, లైట్స్ 2 3 డేస్ ముందు కొంచెం ఫీవర్ వచ్చింది. 2 days ఎట్లుంటుందో ఏం పాపం ఫీవర్తోని బర్త్డే చేసుకుంటాం లేదా అని అనుకున్నాం, కానీ ఫైనల్గా తగ్గిపోయింది, తొందరగా తగ్గేసుకుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు. వాళ్ళందరూ ఒకటే బిస్కెట్ ప్యాకెట్ అందరు కలిసి ఇచ్చిర్రు దానికి. అది ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవడానికి అదే వెనకాల పోతుంది. ఇక లెఫ్ట్ రైట్ అది డ్యాన్స్ ఉంది కదా, అది పెడదామని చేపించినాం పిల్లలతోని డీజే పెట్టి. అందుకనే సౌండ్ ఇస్తలేను, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉండద్దు కదా. అంత మంచి చేసి షార్ట్ వీడియో పెడదామని అంటే
పొడులో తీయలేను దీన్ని. ఇక లెఫ్ట్ రైట్ చేయడానికి మా కానీ నేను పిలుస్తానేమో వాడేమో కేక్ తినడానికే చూస్తున్నాడని వాళ్ళ తాతయ్య పక్కకి ఎత్తుకుపోయినా కానీ వీళ్ళతో డ్యాన్స్ వేద్దామని ఇంట్రెస్ట్ అనేది రాలేదు ఇక వాడికి. కాకపోతే వాడు మంచిగా చేస్తాడు డ్యాన్స్. వచ్చిండు ఇక తోలుకొచ్చిర్రు పెట్టిర్రు. లెఫ్ట్ రైట్ అనే పాటకి చేస్తున్నారు డ్యాన్స్ అందరు కలిసి. బర్త్డే సెలబ్రేషన్ అయితే అనుకోకుండా ఎంత బాగా జరిగింది అసలు అనుకోలేను. ఇదంతా మా చెల్లె వల్లనే. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ప్లీజ్.